కాన్వాయ్ కిదరే కోర్ట్ టీమ్ కిదరే సార్ ఇది కలెక్టర్ గారి కారు సీఎం బ్యాక్ ఎంట్రీ నుంచి కార్ తీయమన్నారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ హాస్టేజెస్ ఆర్ సో ఫార్ సేఫ్ ఓ ప్రెస్ ఫోటోగ్రాఫర్ లోపల ఉండిపోయాడు సార్ వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడారా లేదు సార్ ఇంతవరకు వాళ్ళు ఏ డిమాండ్స్ చేయలేదు సార్ నేను అర్జెంట్గా వాళ్ళతో మాట్లాడాలి లోపల ఎవరి ఫోన్ ఉందో చూడండి వసంత్ పార్టీకి చెందిన వాళ్ళు ఇంకెంతమంది మీలో ఉన్నారు మిగతా వాళ్ళంతా అమాయకులు నీకు మళ్ళీ వసంత్ ఎవరిని చేర్చుకోలేదు నిజం మా ఇద్దరికి మాత్రమే తెలుసు నేను సీఎం మాట్లాడుతున్నాను మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి రారా వచ్చావా నీ తెలివి నా దగ్గర చూపిస్తున్నావా ముందు నువ్వు పైకి రారా సరే నేను అక్కడికి వస్తున్నాను నువ్వు బంధించిన పబ్లిక్ని బయటికి పంపు నథింగ్ షుడ్ హ్యాపెన్ టు దెమ్ నటించకు రా Captain speaking. Will approximately take from Bangalore to Chennai 30 minutes of flight. Renu, I'm inside the flight. తర్వాత మాట్లాడు. Sir, Vasant గురించి షాకింగ్ న్యూస్. Excuse me, sir. హలో యా ఫ్రంట్ పేజే మార్చాలి. Is it that important? It's going to shake the country. Please, just a minute. గవర్నమెంట్ ని మార్చే న్యూస్. ఫ్రంట్ పేజ్ రెడీ చేసి పెట్టు. Please నేను 1 hour లో ఆఫీస్లో ఉంటాను. ఓకే. Thank you very much. Sorry. సార్ వీ హ్యావ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మీరు అక్కడికి వెళ్ళకూడదు సార్ ఇప్పుడు సెక్యూరిటీ కావాల్సిందే నాకు కాదు వాళ్ళకి బట్ అవర్ ప్రోటోకాల్ విల్ నాట్ పర్మిట్ సార్ స్టాప్ ఆల్ దట్ నాన్సెన్స్ సార్ పబ్లిక్ లైఫ్ తో ఆడుకోవద్దు ప్లీజ్ స్టే హియర్ నా ఆర్డర్ లేకుండా ఎవరిని షూట్ చేయొద్దు ప్లీజ్ మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు వెళ్ళండి 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 కంగారు పడకండి మీకేం కిటికీలని పోయి పోలీసుల్ని పంపుతావా ఉండు మన పంచాయతీ తర్వాత పెట్టుకుందాం ముందు వాడితో 4 తన్నులు తినొస్తాను సరో ఏం తప్పు చేసిందిరా తను ఇన్నోసెంట్ రా తనని పోయి పత్రిక వాడంతా కక్కించాడా ఎందుకు చేసావురా వదలరా అయిపోయిన కథ గురించి మాట్లాడతావా ఇప్పుడు ఏమంటావు ఛానల్ మొదలెడతావా న్యూస్ పేపర్ పెడతావా ఎంత సపోర్ట్ అయినా ఇస్తాను లేక మినిస్ట్రీ కావాలంటావా టెలికమ్యూనికేషన్ ని సొంతం చేస్తాను ఎవడన్నా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది నుంచో గెలిపిస్తాను 30 మందిని బరి తీసుకుని ఆ శవాల మీద కుర్చేసి కూర్చున్న మృగానివి నువ్వు అది వాళ్ళు చేసిన త్యాగంరా జై ఇంతమందిని నువ్వే చంపి వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుని ఎలక్షన్లో నిలబడను రాజకీయాలే వద్దు అని ఎంత మోసంరా మీరు మోసపోయినందుకు నన్నేం చేయమంటారా నేను ద్రోహినేరా కానీ మన యువతరం ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు వాటిని అబద్ధం చేస్తావా నువ్వు ఈ అవకాశం మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా
ఇదంతా బట్ట బయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? ఆపరా. అయ్యో, నీ గొడవేంటి? కాలుస్తావా? కాల్చాక బయటికి ఎలా వెళ్తావు? చుట్టూ ఉన్న పోలీసుని తప్పించుకొని చీమ కూడా బయటికి పోలేదు. ఏం చేస్తావు? నేను చెప్పనా ఐడియా? నేను చెప్పనా? గన్ను తీసి నా తలకు గురిపెట్టు, ఈడ్చుకుపో. పోలీసులు దారొదులుతారు. ఎంత డబ్బు కావాలో, ఎన్ని బళ్ళు కావాలో అడుగు, అన్నీ ఇస్తారు. ఊరి బయట దూరంగా నన్ను ఎక్కడన్నా వదిలేసి నీ వాళ్ళతో నువ్వు హాయిగా వెళ్ళు. కానీ వీడుంటే మన ఇద్దరి కథ అంతమైపోతుంది. అర్థమైందా? ముందు వాణ్ణి లేపే. ఆలోచించే టైం లేదు. 10 నిమిషాలే టైం అడిగాను. తర్వాత కమాండర్స్ లోపలికి వస్తారు. ఇతన్ని నమ్మొచ్చు, కానీ నిన్ను మాత్రం నమ్మను. నువ్వు ద్రోహివే. నిన్ను వీడేదో మాయ చేశాడు. మన కాసి కాదు వీడు. Stay back. రేయ్, నువ్వు షూట్ చేస్తే వాళ్ళు షూట్ చేస్తారు. గన్ యూజ్ చేయకుండా వాడి కథ ఫినిష్ చేయి. పో. రే ఎందుకురా ఇలా మారా? ఇప్పటికైనా సరే నువ్వు మారు.
ఎందుకురా ఇలా ప్రెషర్ ఇస్తావు? నా చేతులతో వద్దనుకున్నాను, కానీ వదిలిపెట్టేదాళ్ళు. రే కాల్చరా, రే ఇప్పుడు కాల్చరా. ఏంటా నువ్వు చేస్తున్నది? కాల్ తీకు పేలుతుంది. రే కదిలేవో నేను కాల్ తీస్తాను. ఉండరా వద్దు, నేను బాంబ్ స్క్వాడ్ పిలుస్తాను. వెయిట్. చచ్చేదాకా కలుసుందామన్నావు కదరా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఎందుకులా కలిసి చావడం? కలిసి జీవిద్దాంరా. రే వద్దురా, వద్దురా, రే నా మాట విను. రే అశ్వత్ వద్దు, నో 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 అశ్వత్, రే వద్దు, రే అశ్వత్ నో 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 రే. నేను ద్రోహినేరా, కానీ మన యువతరం ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు. వాటిని అబద్ధం చేస్తావా నువ్వు? ఈ అవకాశం, మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా? ఇదంతా బట్టబయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? అసలు ఈ బాంబు దొరవేట్రా? ఏంట్రా నువ్వేలా నిజం చెప్పరా? త్వరగా చెప్పరా. ఏంట్రా వీడి సమాధానం చెప్పలేదు. అశ్వత్, ఫుల్ స్టోరీ రెడీ. ఫ్రంట్ పేజ్ ని మార్చేశాను. ఎడిటర్ కోసం వెయిటింగ్. అండ్ ఇట్స్ గాట్ బ్లో హిమ్ అప్. రేణు, నేను చెప్పేది విను. కిల్ ది స్టోరీ. ఏ? ఇది ప్రింట్ అవ్వకూడదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఏ నీ ఫ్రెండ్ నిన్ను కూడా కొన్నాడా? అంతమందిని చంపిన వాడిని వదిలేయమంటావా? లేడు వాడికి లేడు. వసంత్ ఇస్ డెడ్. ఒక పిడికెడు బూర్తు కూడా మిగలలేదు. ఓహో, వాడు చచ్చాడని నిజాన్ని పాతిపెట్టమంటావా? ఐ వోంట్ డూ ఇట్. రేణు ప్లీజ్ రేణు, అర్థం చేసుకో. ఈ టీం ఏం తప్పు చేయలేదు. వసంత్ ఒక్కడే తప్పు చేశాడు. మిగిలిన వాళ్ళెవరికీ ఈ కుట్ర గురించి తెలీదు. ఇప్పుడు నిజం తెలిస్తే గవర్నమెంట్ కూలుతుంది. యువత వచ్చింది, న్యాయం జరుగుతుందని నమ్మి ఓట్లు వేసిన కోట్ల మంది జనం ఫూల్స్ అవుతారు. ఈ జన్మలో ఒక్క యంగ్స్టర్ కూడా ఓటు కావాలని ప్రజలు అడగలేడు. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ప్లీజ్ ఆ న్యూస్ రాకూడదు. నో నో వే అశ్వత్. రేణు ఈ న్యూస్ ఎవరికి తెలియకూడదు. కృష్ణ వస్తున్నాడు. నో అశ్వత్. రేణు kill it. Trust me, Renu. Tell me, what's the breaking news? చర్చలు విఫలమైన సార్ వసంత్ని తీవ్రవాదులు చంపేశారు. My God. తీవ్రవాదుల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం వసంత్ తన ప్రాణాన్ని త్యాగం చేశారు. నూతన ముఖ్యమంత్రి ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి హఠాత్ మరణానికి రాష్ట్రం యావత్తు వసంత్ కుమార్ has been killed in the hostage negotiation process. ముఖ్యమంత్రి వసంత్ కుమార్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళతో చర్చలు జరుపుతున్న సమయంలో బాంబుదారికి as a sad day in the annals of history. ఇటువంటి సాహసం నేను చేయలేనండి. యువత చేతుల్లోనే దేశం ఉండాలనటానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఆ యువనేత ఆత్మ శాంతించాలి. సారీ క్రిష్,
నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాం. ప్రెస్ ఎథిక్స్ని మేము రిజైన్ చేస్తున్నాం. 25 సంవత్సరాలుగా నేను నీతి నిజాయితీగానే ఉన్నాను. అందరూ పేపర్ చదివారు, తుడుచుకుని పారేశారు. కానీ మీ అబద్ధం చరిత్రని మార్చి రాసింది. గో టు యువర్ సీట్స్. ఇక యువతరంలోని తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా మ్యాటర్ కవర్ చేయండి, ఓకే? కాకపోతే ఒకటే బాధ, దేశం గర్వించే విషయాన్ని మనసులో దాచుకోవాల్సి వచ్చింది. నా అసైన్మెంట్ పూర్తి చేయకుండా ఆ రూమ్ లో ఆయనతో మాట్లాడి నీకు నీలాంటి వాడిని పనిలోంచి పీకేయాలి. ట్రై యువర్ లక్ యాస్. రే నువ్వు అస్సలు బాగుపడవు. తెలుసు యాస్. ఏ అశ్వత్, అద్వైతం గారు ఫోన్ చేశారు. పాత శివాలయంలో హరికథ చెప్తున్నారు. నువ్వు కవరేజ్ కెళ్ళాలట. ఏ దీనికి నీళ్లు పోయకూడదని సరౌండింగ్ చెప్పేది గుర్తులేదా? బాంబ్ బ్లాస్ట్ అయిన టైంలో నువ్వు స్పాట్ లోనే ఉన్నావు కదా, ఒక్క ఫోటో అన్నా తీసేవా? నీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఎందుకయ్యా? ఈసారి బ్లాస్ట్ లో కరెక్ట్ గా నుంచొని ఫ్లాష్ ఆన్ చేసి తీస్తాను. ఫోటో ఎడిటర్ గా నీ దగ్గరకు వచ్చి ఎదుర్కొన్నాను చూడు, నన్ను అనాలి. ఏ గుళ్ళో హరికథ? పాత శివాలయంలో.